ఏపీఆర్జీసీ 2019 ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ నుంచి ఇంకొక డౌట్ అడిగారు. డౌట్ వచ్చేసరికి 74th బిట్. ఒకసారి బిట్ చదువుతాను చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హూజ్ రేడియస్ ఈ 6 సెంటీమీటర్స్. స్పియర్ యొక్క వాల్యూమ్కి సర్ఫేస్ ఏరియాకి మధ్య రేషియో ఎంతో కనుక్కోవాలి. దాని యొక్క రేడియస్ 6 సెంటీమీటర్స్. స్పియర్ అనేది చూడడానికి ఇలా ఉంటుందండి, బాల్ లాగా ఉంటుంది. దీని యొక్క రేడియస్ ఆర్ అంటే ఎంత, 6 సెంటీమీటర్స్. సో మనకేం తెలియాలి అంటే వాల్యూమ్ యొక్క ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా తెలియాలి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా తెలియాలి. ఆ రెండు ఇక్కడ వైట్ బోర్డ్ తీసుకుని రాస్తున్నాను చూడండి. ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ యొక్క ఫార్ములా, ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ యొక్క ఫార్ములా. ఈ రెండింటికి రేషియో అడిగాడు కాబట్టి ముందు మనం ఫార్ములాలు రాసుకున్నాం. ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. పైగానే ఉంచండి, పైన న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో వస్తుంది కాబట్టి పై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆర్ ప్లేస్లో 6 సెంటీమీటర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. 4/3 ఉంది, పైగానే ఉంది. ఆర్ క్యూబ్ 3 టైమ్స్ కాబట్టి 6ని 3 టైమ్స్ రాశాను. ఇక్కడ 4πగానే ఉంది. ఆర్ స్క్వేర్ 2 టైమ్స్ కాబట్టి 6ని 2 టైమ్స్ రాశాను. ఇప్పుడు రేషియో కావాలంటే ఇదంతా న్యూమరేటర్లో ఉంటుంది, ఇదంతా డినామినేటర్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏది అడిగాడో అదే న్యూమరేటర్లో తీసుకోవాలి, సెకండ్ అడిగింది డినామినేటర్లో తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్లో వాల్యూమ్ ఆఫ్ స్పియరు, డినామినేటర్లో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ తీసుకున్నాం. ఇందులో క్యాన్సిల్ అయ్యేమని ఉన్నాయో చూడండి. ఇక్కడ పైన 6 × 6 రెండు ఉన్నాయి, అలాగే కింద కూడా 6 × 6 రెండు ఉన్నాయి. సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది ఫ్యాక్టరే కానీ ఇది న్యూమరేటర్లో ఉంది. ఇది ఫ్యాక్టరే ఎందులో ఉంది, ఈ పెద్ద ఫ్యాక్టర్లో న్యూమరేటర్లో ఉంది. మళ్ళీ ఈ చిన్న ఫ్యాక్టర్లో 4π అనేది న్యూమరేటర్లో ఉంది. ఇది కూడా ఫ్యాక్టర్ అనుకుంటే 4π/1 అనేది డినామినేటర్లో ఉంటుంది. కాబట్టి న్యూమరేటర్లో ఉన్న 4π క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మిగిలింది ఎంత, న్యూమరేటర్లో ఉన్నది కేవలం 6 మాత్రమే. ఇది డినామినేటర్లో ఉన్నది కదా, కిందకు వచ్చేస్తుంది. ఈ డినామినేటర్లో మిగిలింది 3. సో 6 3 టేబుల్ క్యాన్సిల్ అయితే 2 టైమ్స్, 3 టేబుల్ క్యాన్సిల్ అయితే 1 టైమ్. 2/1 అనే 2:1 అని రాస్తారు. సో 2:1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్.